జీవితం. బ్యాంకుకు పోయి డబ్బులు తెచ్చుకోవాలంటే నరకమే. ఒకడు టోకెన్లు అంటాడు, ఇంకోడు 4,000 ఇస్తానంటాడు, మరొకడు క్యాషే లేదంటాడు. మరి ఎట్టా బతకాలా? క్యాష్ ఎట్టా సంపాదించాలా? డబ్బులున్నా అడుక్కునేటట్టే అయింది వ్యవహారం. బ్యాంకులో డబ్బులు తెచ్చుకునేందుకు ఓ భార్యాభర్తలు ఎట్టా కష్టపడుతున్నారో చూద్దామా? మీరు ఉన్నారు ఎందుకు? రోజు ఏటీఎం దగ్గర పడుకొని వస్తారు కానీ ఒక్కరోజు డబ్బులు తీసుకురారు. పగలంతా డ్యూటీ చేసి రాత్రిపూట ఆ బ్యాంకుల ముందు పడుకుంటే తెలుసుద్ది. ఏరా వాడు బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత చేతిలో ఒక టోకెన్ పెట్టి ఆ చెక్కు మీద 4,000 కంటే ఎక్కువ రాయొద్దు సార్ అని చెప్పి చెబుతాడు. ఏదో డైరెక్ట్ గా వాడికి మోడీ ఫోన్ చేసినట్టు ఏదో ఇవన్నీ మాత్రం బాగా చెప్తారు. పక్కింటి ఇంకా అందవాళ్ళు అని చూడండి, డైరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్ లాగా దర్జాగా వెళ్ళి డబ్బులు తీసుకొస్తాడు 10:30కే. వాడా సిగ్గులేనేదవా, క్యూ మధ్యలో దూరతాడు. జనం తిట్టినా కొట్టినా వాడికి సిగ్గు అనేది లేదు. నీకు మాత్రం కూడా బుద్ధి లేకపోయి ఏమే మొన్న నీ తిట్లు తట్టుకోలేక అట్నే క్యూలో వాళ్ళు వద్దంటున్నా దూరే 10 మంది కలిసి ఇరగ్గుమ్మారు. పైన చొక్కా జరిగింది, లోపల బొక్కలు ఇరిగినాయి. యుద్ధం అన్నాక దెబ్బలు తగలకుండా ఉంటాయా? అయినా 2 దెబ్బలు తగిలితే ఏంటంట? మొత్తం అన్ని సర్దావా? నైట్ కి డిన్నర్ పెట్టాను, మార్నింగ్ కి బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఇదిగో చాప, ఇదిగో చీపురు. చీపురు ఎందుకే? బ్యాంక్ లో ముందు ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉంటారు, కింద ఉడుచుకొని పడుకోవాలి కదా. మరి చీపురు తీసుకెళ్తే చీపుగా ఉండదా? ఏం పర్లేదు, లేదంటే దుప్పట్లు తిరిగి పాడైపోతాయి. ఇదిగో బ్యాగు, ఇదిగో చాప, ఇదిగో చీపురు. ఉండండి, ఇదిగో వాటర్. ఒక్క నిమిషం, ఇప్పుడు వెళ్ళరండి. తెలుగు వీర లేవరా, దీక్ష భూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీర లేవరా, దీక్ష భూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఈ బిల్డప్ ఏం తక్కువలేదు కానీ ముందు వెళ్ళండి. ఈ రోజైనా డబ్బులు తెస్తారా, ఖాళీగా వస్తారా? దరిద్రుడు అని శుభ్మ అంటే బ్యాంక్ వెళ్తుంటే తుమ్ముతున్నాడు. ఇలాంటి దరిద్రుడు దెయ్యం ఎదురు వస్తే సెక్సీగా ఉన్నా పెళ్లి చేసుకుందామని అడిగాడు. దరిద్రుడు ఏంట్రా ఎక్కడికి? సికింద్రాబాద్ బావా. అంటే 3 రాత్రులు అక్కడేనా? నిన్న మొన్న ఇవాళ? ఎవరైనా ఇంటి నవ్వుతారా? నేనేదో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర తప్పుడు పనులు చేస్తున్నాను. సర్లేరా, మరి సాపా చీపురా దిండు ఇవన్నీ దేనికని? ఇంకేముంది బావా, బ్యాంక్ దగ్గర పడుకోవటానికి. వాడు బ్యాంకు దీయంలోనే నిలబడితేనే డబ్బులు. పెద్ద పెద్ద వాళ్ళకేమో లక్షలు ఇంటికే చేరతాయి. మన బోటి వాళ్ళకి మాత్రం ఈ జాగారం తప్పదు. నేను తెలుసా, డైరెక్ట్ గా వెళ్ళి తీసుకొచ్చేసాను. దేనికైనా పలుకుబడి అంటూ ఉండాలరా. ఏది క్యూలో తిరేగా మన బాగా ఇరగ్గుమ్మారంటగా. కుమ్మడం ఏంటి? బండి మీద నుంచి కింద పడితేను. అయినా ఎవడు చెప్పాడు నీకు? వాట్సాప్ లో ఆల్రెడీ మొత్తం చూసేసా, ఫేస్ బాగా పడింది క్లియర్ గా. అన్నట్టు బ్యాంకేగా వెళుతున్నావు, వెళ్ళు. నైట్ అంతా చాలా జాగ్రత్త జరుగు. అన్నయ్య గారు, మీరేనా ఏమైనా ట్రిక్లు ఉంటే చెప్పొచ్చుగా మా ఆయనకి. చెప్పానమ్మా, రేపు తెల్లారేసరికల్లా 6,000తో నీ ముందు ఉంటాడు చూడు. రే వెళ్ళరా. బాయ్ రా. బాయ్ అమ్మా. యాండి చాలా ఎక్కువగా ఉంది, మంకీ క్యాప్ పెట్టుకుని వెళ్ళండి. చలికి తలనొప్పి తాగండి. నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళు. పగలంతా బాస్ గారు తప్పుతాడు ఆఫీస్ లో, ఇంటికి రాగానే బ్యాంక్ వెళ్ళని నువ్వు నరకం చూపిస్తున్నావు నన్ను. అబ్బో, డబ్బులు తేమంటే తేడు కానీ కోపం మాత్రం టన్నులు వచ్చేస్తుంది. అది సరే గాని చెక్ చేంజ్ అవ్వగానే ఏటీఎం దగ్గర క్యూలో నిలబడండి. బాబుతో స్నాక్స్ పంపిస్తాను. ఏమే నీకు దండం పెడతానే, నన్ను చంపబాగే. నెలకి సరిపడా తీసుకొస్తాను. ఈ చెత్త ఏందో, ఈ గోల ఏందో, నా గోల ఏందో, నా బతుకు జడ. అమ్మయ్యా, ఇంకా ఎవడు రాలేదనుకుంటా. ఈ డబ్బులన్నీ నాకే. అది మ్యాటరు. డబ్బులు కావాలంటే బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సిందే. బ్యాంకుకి వెళ్తే పెతోడు అరుణ్ జైట్లీ రేంజ్ లో బిల్డప్ వేస్తారు. ఒకడు క్యూ అంటాడు, ఇంకోడు డబ్బులు లేవంటాడు, మరొకడు ఇంకోటి అంటాడు. అంతా మన కర్మ. జై మోడీ. అది మ్యాటరు. ఇదేదో సరదాకి చేసిందే, ఎవరిని ఉద్దేశించింది కాదు. లైట్ తీసుకోండి. ఇది ఇయాల్టి మావా మజాక. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం.